నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 344వ వినిపించే కథ VK 344 కుంకుమ భరిణ. రచయిత ఎవరో నాకు తెలియదు. మిత్రులు శ్రీ చేపూరి వెంకట రామ్మోహన్ రావు గారు ఈ కథను వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు. తనకెంతో నచ్చిందని. చదివాక వెంటనే వినిపించే కథగా వినిపించాలనిపించింది. అయితే సర్వసాధారణంగా ఒక కథను వినిపించే ముందు ఆ కథ రచయిత్రిని సంప్రదించి వారి అనుమతి తీసుకునే నా అలవాటుకి భిన్నంగా ఈ కథ వినిపించాల్సి వస్తోంది. కథా రచయిత క్షమార్పణ కోరుతూ. ఒకవేళ వారు ఈ కథ యాదృచ్ఛికంగా వినగలిగి తమ స్పందన తెలియచేయగలిగితే ఎంత బాగుండు. గతంలో శ్రీ జంధ్యం వెంకటేష్ బాబు గారి కథ మనిషి మరణించలేదు ఇలాగే వాట్సాప్లో వైరల్ అయితే వారి కోసం ప్రయత్నం చేసి వారిని సంప్రదించి VK 304గా వినిపించారనుకోండి. కానీ ఈ మాట ఆ ప్రయత్నం నాది ఫలించలేదు. ఇలా రచయితల పేర్లు లేకుండా కథలు సోషల్ మీడియాలో వైరల్ కావటం సర్వసాధారణమైపోయింది. అలా ఫార్వర్డ్ చేసేవారికి నా విన్నపం ఒక్కటే, కథను సంపూర్ణంగా రచయిత పేరుతో సహా ఫార్వర్డ్ చేయాలని, వీలు కుదిరితే వారి కాంటాక్ట్ నంబర్తో సహా. అప్పుడే చక్కని కథను ఎక్కువ మందికి చేర్చామన్న సదుద్దేశం సంపూర్ణమవుతుంది. కుంకుమ భరణి కథా రచయితను మరొక్కసారి మన్నించమని కోరుతూ కథలోకి ప్రవేశిస్తాను. ఎవరనుకున్నారు, ఎవరు కలగన్నారు, ఎవరెందుకు పుడతారో, ఏ పని సాధిస్తారో, ఎవరెందుకు పుడతారో, ఏ పని సాధిస్తారో, ఎవరనుకున్నారు, ఎవరు కలగన్నారు. భోజనం చేసి చేతులు కడుక్కుని తీరిగ్గా వక్కపొడి నములుతూ సోఫా మీద విశ్రమించిన కృష్ణమూర్తి గారికి ప్రసన్న వదనంతో ఒక ఇన్విటేషన్ కార్డు అందించింది త్రిపుర. ఆయన ప్రశ్నార్థకంగా ఆమె కేసు చూసి ఏ సమాచారము దొరక్కపోవడంతో ఆ ఆహ్వాన పత్రిక వైపు దృష్టి సారించారు. చాలా క్లుప్తంగా, అందంగా ఉంది అందులో ఆహ్వానం. గాయత్రి నా సహధర్మచారిణిగా గత నెల 29వ తారీఖున నా జీవితంలో అడుగుపెట్టింది. ఆ సందర్భంగా 10వ తారీఖున మసబ్ ట్యాంక్ దగ్గరలోని బంజారా ఫంక్షన్ హాల్లో సాయంత్రం 7 గంటలకి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకి సకుటుంబంగా విచ్చేసి నన్ను బ్రహ్మానంద భరితుడిని చేయమని విన్నవించుకుంటున్నాను. ఆ కింద ఎట్టి పరిస్థితులలోనూ బహుమతులు తీసుకురావద్దని, మీ ప్రేమ ఆశీర్వచనములను మించి వేరే ఏ బహుమతి నాకు ఎక్కువ కాదన్న వినమ్ర విన్నపం కూడా ఆయనను ఆకట్టుకుంది. ప్రశ్నార్థకంగా ఆమె కేసి చూస్తూ, ఎవరి రఘునందన శర్మ అని అడిగాడు ఆయన. ఆహ్వానంలో ఆ వ్యక్తి పేరు తప్ప అతని చదువు గురించి కానీ ఉద్యోగ వివరాలు కానీ లేకపోవడంతో ఆయనకు కొంచెం ఉత్సుకత పెరిగింది. మా రఘు అండి, నా మొదటి స్టూడెంటు. ఓ రఘునా, అతని పూర్తి పేరు ఇప్పుడే తెలిసింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సూరత్ కల్లో RECలో ఇంజనీరింగ్ చేశాక అమెరికా మిట్స్లో మెకాట్రానిక్స్ చేశారని చెప్పాడు. మళ్ళీ ఇండియా వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని అన్నాడు. ఎక్కడా అని నేను అడగను లేదు, అతను చెప్పను లేదు. ఎప్పుడైనా పెద్ద ఉత్తరం రాస్తాడు, అందులో అన్నీ చిన్ననాటి స్కూలు జ్ఞాపకాలే. చివరి వాక్యం మాత్రం తప్పకుండా మీరు నాకు ప్రపంచంలో అతి ఇష్టమైన టీచర్ మిస్ అని వ్రాస్తాడు అని మురిపంగా ఇంకొకసారి ఆహ్వాన పత్రిక చదివింది త్రిపుర. త్రిపురకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రఘు అంటే చాలా ఇష్టం, ఆప్యాయత ఆమెకు. పెళ్లి బహుమతి ఏం తీసుకుని వెళ్ళాలా అని ఆలోచించింది. ఆమెకు రఘు ఇచ్చిన మొదటి బహుమతి గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ట్రస్ట్ స్కూల్లో లెక్కలు, సోషల్ స్టడీస్ టీచర్గా అపాయింట్ అయ్యాక ఆమెకు 4వ తరగతి క్లాసును చూసుకోవాల్సిందిగా చెప్పారు. B.Edలో థియరీ, ప్రాక్టికల్ రూపంలో ట్రైనింగ్ స్కూల్లో నేర్చుకున్నవి తను తయారు చేసుకున్న బోధనా పద్ధతుల్ని అమలు చేయడానికి ఆమె బహు ఉత్సాహంగా ఉంది. ముందు కొద్ది రోజులు కొత్త టీచర్కు మర్యాద ఇచ్చినట్లే కనిపించిన పిల్లలు నెమ్మదిగా వారి అల్లరి కొనసాగించారు. త్రిపుర తన పద్ధతి అమలు చేసి చాలామందిని దారిలోకి తీసుకువచ్చింది. కానీ ఒక్కడు మాత్రం లొంగలేదు. అలా అని అల్లరి చేస్తాడా అంటే అది లేదు. క్లాసులో పాఠం మీద దృష్టి పెట్టాడు.
చాలాసార్లు తల బెంచి మీద పెట్టి నిద్రపోతాడు. ఒకవేళ కూర్చుని ఉన్నా కునికిపాట్లు పడుతూ ఉంటాడు. హోంవర్క్ అసంపూర్తిగా చేస్తాడు. చేసిన వర్క్ కూడా తప్పులతో కొట్టివేతలతో ఉంటుంది. మొదట్లో నయాన, తర్వాత భయాన చెప్పి చూస్తుంది త్రిపుర. అప్పుడు బుద్ధిగా తల ఊపుతాడు. తర్వాత మళ్ళీ మామూలే. విసుగొచ్చి కొంతకాలం అయిన తర్వాత మిగిలిన పిల్లల ముందు కోప్పడటం, చులకనగా మాట్లాడటం కూడా చేసింది. ఏం చేసినా బెల్లం కొట్టిన రాయిలాగా దున్నపోతు మీద వానపడ్డట్టే పట్టించుకునేవాడు కాదు. చివరికి దండనకి కూడా లొంగలేదు. విసుగొచ్చి ఊరుకుంది. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో అందరికన్నా చివరి ర్యాంకు వచ్చింది. ఆ రోజు ప్రత్యేకంగా రఘు జవాబు కాగితాలు అందరికీ చదివి వినిపించి గేలి చేసింది. ఆ రోజు మాత్రం రఘు కళ్ళల్లో కొద్దిగా కన్నీటి పొర. చాలామంది పిల్లలు నవ్వినా కొంతమంది పిల్లలు జాలిగా, సానుభూతిగా రఘు కేసు చూడటం గమనించిన త్రిపుర కొద్దిగా గిల్టీగా ఫీల్ అయింది. మర్నాడు స్టాఫ్ రూమ్లో 2వ క్లాసు టీచర్ హరితను రఘును గురించి వాకప్ చేసింది. ఆమె చెప్పిన వివరాలు విని త్రిపురకు ఆశ్చర్యం, విచారం, కోపం, దుఃఖం అన్నీ కలగలుపుగా చుట్టుముట్టాయి. రఘునందన్ వాళ్ళ ఊరిలోని రామాలయం పూజారి గారికి ఒక్కగానొక్క కొడుకును మంచి చదువులు చదివించాలని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచి స్కూల్లో వేశారాయన. రఘు చదువులో చాలా చురుకే కాకుండా మంచి స్నేహపాత్రుడు. ఇట్టే అందరితో కలిసిపోయే తత్వం. అందరికీ తల్లో నాలుగులాగా మెలిగేవాడు. 2వ తరగతి పూర్తయ్యేదాకా క్లాసులో ఫస్ట్ తనే తెలుసా త్రిపుర అంటూ అప్పటి పరీక్ష ఆన్సర్ బుక్స్ చూపించింది హరిత. అవి చూసి నిర్ఘాంతపోయింది త్రిపుర. రఘు వ్రాత ముత్యాల కోవ. ఎక్కడ దిద్దుబాటు, కొట్టివేతలు లేవు. దాదాపు అన్ని సబ్జెక్టుల్లో 100% మార్కులే. లాంగ్వేజీల్లో పూర్తి మార్కులు వేయటం ఆ స్కూలు చరిత్రలో లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడు అయోమయంగా అడిగింది. 3వ క్లాస్ క్వార్టర్లీ పరీక్షలు జరుగుతుండగా రఘు అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసింది. అది చాలా త్వరగా పాకిపోయే రొమ్ము క్యాన్సర్ట. హాఫ్ ఇయర్లీ పరీక్షలు వ్రాయనే లేదు. ఆ టైంకి పూజారి గారు ఆవిడ్ని వెల్లూరు తీసుకుని వెళ్ళారు. రఘును కూడా తీసుకుని వెళ్ళారు. ఫైనల్ పరీక్షల్లో సరిగ్గా రాయక తప్పాడు. రెండోసారి 3వ క్లాస్ చదువుతుండగా వాళ్ళ అమ్మగారు పోయారు. దాంతో రఘు ఇంకా బ్యాక్వర్డ్ అయిపోయాడు. ఇంట్లో అతని ఆలనా పాలన చూసే తల్లి పోయేసరికి దుస్తుల మీద, తిండి మీద, చదువు మీద శ్రద్ధ పెట్టేవారు లేక అలా అయిపోయాడు. కళ్ళు తడిగా అవుతుంటే చెప్పింది హరిత. ఆమెను అలాంటి మూడ్లో అంతకుముందు చూడకపోవడం వలన త్రిపుర కూడా కదిలిపోయింది. మరి 3వ క్లాస్ టీచరు ఏమీ పట్టించుకోలేదా? ఆవిడ సంవత్సరం మొదట్లోనే ప్రెగ్నెంట్ అయింది. ఆరోగ్యం బాగోలేక ఎక్కువ సెలవులు పెట్టేది. మిగిలిన వాళ్ళం ఆవిడ వర్క్ షేర్ చేసుకునేవారం. మా క్లాసులు కూడా చూసుకోవాలి కదా. రఘు మీద ప్రత్యేకమైన దృష్టి ఎవ్వరం పెట్టలేకపోయాం. సంవత్సరం పరీక్షలకి ఆవిడ డ్యూటీలో జాయిన్ అయిపోయారు. మా హడావిడిలో మేము ఉన్నాం. విచిత్రం ఏమిటంటే బొటాబొటీగా మార్కులతో రఘు 4వ క్లాస్కి ప్రమోట్ అయ్యాడు అన్నది హరిత. త్రిపురకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మాటిమాటికి రఘు తడిసిన కళ్ళే కలలో కూడా వెంటాడాయి. తన బిఎడ్ ట్రైనింగ్ ఈ విషయంలో ఉపయోగించదని నిశ్చయించుకుంది. మరుసటి రోజు రఘు కొంచెం శుభ్రంగా ఉన్న డ్రెస్ వేసుకుని వచ్చాడు. రోజు కన్నా అలర్ట్గా కనిపించాడు. సోషల్ స్టడీసు, లెక్కల్లో పిల్లల్ని ప్రశ్నలు అడుగుతూ రఘు దగ్గరికి వచ్చేసరికి కావాలనే సులభమైన ప్రశ్నలు, లెక్కలు ఇచ్చి చెప్పమంది. ఏ కళన ఉన్నాడో సరైన సమాధానాలు టకటకా చెప్పాడు. ఆశ్చర్యం నటించి త్రిపుర, పిల్లలు ఇవాల్టి హీరో రఘుయే అని అందరి చేత చప్పట్లు కొట్టించింది. పిల్లలందరూ ఒక్కుమ్మడిగా పెద్దగా చప్పట్లు కొట్టారు. అందరి ముఖాల్లో ఆనందమే తప్ప ఈర్ష్య కనిపించలేదు త్రిపురకి. అనుకోని ఈ సన్మానానికి రఘు అవాక్కయ్యాడు. లాంగ్ బెల్ కొట్టాక అందరూ వెళ్ళిపోతుండగా రఘు అని పిలిచి అతని చేతుల్లోకి తీసుకుని వెరీ గుడ్ నాన్న, కీప్ ఇట్ అప్ అన్నది. రఘు ఒక్క నిమిషం త్రిపుర కళ్ళలోకి చూసి ఆ చేతిని 2 చేతుల్లోకి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని తూనిగలాగా పరిగెత్తిపోయాడు. త్రిపుర పెదవుల మీద చిన్న చిరునవ్వు. నా ప్రయత్నం నేను చేస్తాను అనుకున్నది. నెమ్మదిగా రఘులో మార్పు స్పష్టంగా తెలియటం మొదలుపెట్టింది. పూర్వంలాగా క్లాసులో నిద్రపోవడం లేదు.
హోంవర్క్ దాదాపు నాగా లేకుండా చేస్తున్నాడు. దిద్దుబాట్లు, కొట్టివేతలు చాలా వరకు తగ్గిపోయి మనిషి కూడా తాను చేతనైనంత మేరకు శుభ్రంగా తల దువ్వుకుని ఉతికిన బట్టలు వేసుకుని వస్తున్నాడు. త్రిపుర కూడా రఘుని విమర్శించటం మానేసింది. ఏ చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపించినా హృదయపూర్వకంగా మెచ్చుకునేది. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో రఘు మార్కులు ఎంత బాగా వచ్చాయంటే క్లాస్ మొత్తం మీద 8వ ర్యాంకులో నిలిచాడు. క్లాసులో నేస్తాలందరూ మరొకసారి త్రిపుర మిస్ చెప్పకుండానే ఈలలు, కరతాళ ధ్వనులతో ఆనందం ప్రకటించారు. త్రిపుర ఏనుగు నెక్కినంత సంబరపడింది. ఆ మరుసటి రోజు రఘు రోజు కన్నా ముందుగా స్కూలుకు వచ్చాడు. నేరుగా స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు. త్రిపుర అప్పుడే వచ్చినట్లుంది. తన టేబుల్ లాకర్లో పుస్తకాలు సర్దుకుంటోంది. రఘును చూసి చాలా సంతోషంగా, దాదా రఘు, నీ మార్కులకి చాలా సంబరంగా ఉంది. యాన్యువల్ పరీక్షల్లో నీకు క్లాస్ ఫస్ట్ రావాలి, సరేనా అన్నది. మాటలు పెగలక సరే అన్నట్టుగా తల ఊపి, మా ఇంట్లో పూసాయి మిస్ అని తామరాకులో చుట్టిన గులాబీలు ఆమెకిచ్చి తుర్రుమని పారిపోయాడు. ఆ గులాబీలతో ఒక చీటీ కూడా ఉంది. చక్కని వ్రాతలో మీరంటే నాకు చాలా ఇష్టం మిస్ అని వ్రాసి ఉంది. త్రిపుర కళ్ళు చెమర్చాయి. యాన్యువల్ పరీక్షల సమయానికి రఘులో మార్పు కొట్టొచ్చినట్టు కనబడింది. త్రిపుర అంతకన్నా ఎక్కువ గమనించలేదు. కారణం, పరీక్షలు మొదలవటానికి ముందు ఆమె వివాహం నిశ్చయమై పరీక్షలు అయిపోయిన 4 రోజులకి వివాహం జరిగిపోయింది. ఆమె అత్తవారు ఆ ఊరి వారే కావడంతో ఆ స్కూల్లోనే ఉద్యోగం కొనసాగించడానికే నిర్ణయించుకున్నది. పరీక్ష మార్కులు, సమాధాన పేపర్లు ఇచ్చే రోజున పిల్లలందరూ రఘు నేతృత్వంలో కూడబలుకుని అందరూ తలకొక బహుమతి పట్టుకొచ్చారు. ఆ రోజున త్రిపుర తల నిండా పూలు, నుదుట కుంకుమ, పాపిటలో సింధూరం, మెడలో తాళి, నల్లపూసలతో వచ్చేసరికి పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. రఘు చెప్పనే అక్కర్లేదు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆరాధనగా ఆమె కేసు చూస్తూ ఉండిపోయాడు. ఫస్ట్ ర్యాంక్ అని త్రిపుర పిలిచినప్పుడు పక్కన నేస్తం చేత్తో తోసి, నువ్వే రఘు క్లాస్ ఫస్ట్ అన్నప్పుడు కూడా ఏదో కలలో లాగా నడిచి వెళ్ళి రిపోర్టు కార్డు తీసుకున్నాడు. స్నేహితుల చప్పట్లకు స్పందించలేదు. అందరి రిపోర్టు కార్డులు ఇచ్చే సమయంలో వారు పట్టుకొచ్చిన బహుమతులు ఆమెకిచ్చారు. అన్నీ చిన్న చిన్నవే. త్రిపుర చాలా ఆనందంగా తీసుకుని ప్రతి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. చివర్లో, రఘు నీ బహుమతి ఇవ్వలేదే, ఇందాక నీ చేతిలో ప్యాకెట్ చూశాను అన్నది కొంచెం హాస్యంగా. అయ్యో మర్చిపోయాను మిస్ అని తను పుస్తకాలకు అట్టలు వేసే బ్రౌన్ పేపర్లో ప్యాక్ చేసిన బహుమతి ఇచ్చాడు. మిగిలిన వారు ఇచ్చిన బహుమతులు పక్కనే పెట్టిన రఘు ఇచ్చిన ప్యాకెట్ విప్పింది త్రిపుర అక్కడే. నువ్వే ప్యాక్ చేసావా, చక్కగా చేసావు అని ప్యాకెట్ విప్పిన త్రిపుర ఆశ్చర్యపడింది. అందులో యాలీ మరికొళందు సెంటు బాటిల్, ఒక వెండి కుంకుమ భరిణ ఉన్నాయి. సెంటు బాటిల్లో ఒక వంతు సెంటు అయిపోయినట్టుంది. కుంకుమ భరిణ కూడా కొత్తదేమీ కాదు, కానీ చేతనైనంత వరకు శుభ్రంగా తోమినట్టు తెలుస్తోంది. అందులో 3 వంతులు ఎర్రని కుంకుమ ఉంది. ఎవరో అవి చూసి కిసుక్కుని నవ్వారు. కానీ త్రిపుర వెంటనే సెంటు మూత తీసి కొద్దిగా మణికట్టు వెనక రాసుకుని దీర్ఘంగా వాసన చూసి, అబ్బా ఎంత సువాసన అని భరిణలోని కుంకుమ నుదుటిన పెట్టుకొని, చాలా థ్యాంక్స్ రఘు అన్నది. చిన్నబోయిన రఘు మొహం 1000 వాట్ల బల్బులాగా వెలిగిపోయింది. అవి మా అమ్మవి మిస్, థ్యాంక్ యూ మిస్ అని గాలిలో తేలుతున్నట్టే వెళ్ళిపోయాడు రఘు. చివ్వున కంట నీరు తిరిగింది త్రిపురకి. ఏమిటో ఆ కవళికలు, కొంచెం చిరునవ్వు వెంటనే కన్నీరు అన్న భర్త మాటలకి ఈ లోకంలోకి వచ్చింది త్రిపుర. రఘు గురించి జ్ఞాపకాలండి అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ. ఓ సారీ త్రిపుర, నీ జ్ఞాపకాలకు అడ్డం పడ్డాను. అబ్బే పర్వాలేదు, పెళ్లి గిఫ్టు ఏం ఇద్దామా అని ఆలోచనలో పడ్డాను.
అది ఇట్టే తేలిపోయింది ఇప్పుడే. సరే వద్దుపోయింది పడుకో అని లైట్ ఆపేశాడు ఆయన. రఘు విద్యా ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోయింది. 7వ క్లాసులో కామన్ పరీక్షలోనూ 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లోనూ జిల్లా టాపర్గా నిలిచాడు రఘు. ఆ తపస్సు వెనుక త్రిపుర బాసట ఉన్నదని చాలా కొద్ది మందికే తెలుసు. 10వ తరగతి వరకు త్రిపుర లెక్కలు సోషల్ స్టడీస్కి టీచర్గా ఉండేది. అందుకని రఘు త్రిపుర మంచి టచ్లో ఉండేవారు. ఏవైనా సందేహం వస్తే కలిసే దాని సమాధానం రాబట్టేవారు. అవసరమైతే లైబ్రరీ సహాయం కూడా తీసుకునేవారు. పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చిన రోజున ఇంకా ఎవరికీ చెప్పకుండా పరుగున త్రిపుర ఇంటికి వెళ్ళి ఆ వార్త చెప్పి దంపతులిద్దరి కాళ్ళకి మొక్కాడు. ఆనందం ఆపుకోలేక వెక్కి ఏడ్చేస్తున్న రఘుని సముదాయించారు ఇద్దరు. అప్పటికప్పుడు పాయసం చేసి తినిపించింది త్రిపుర. తిన్నాక అచ్చంగా మా అమ్మ చేసిన పాయసంలాగే ఉంది మిస్ అన్నాడు చిరునవ్వు కన్నీళ్ల మధ్య. తర్వాత ఏంటి రఘు, ఇంటర్ ఎక్కడా అని అడిగింది త్రిపుర. విజయవాడలో మా మేనమామతో మాట్లాడాను మిస్. అక్కడ మంచి కాలేజీలున్నాయి, 75% ఫీజు కన్సెషన్ ఇస్తారట అన్నాడు. చాలా సంతోషంగా ఉంది రఘు, నీలాంటి స్టూడెంట్ దొరకటం ఆ కాలేజీ అదృష్టం అన్నది త్రిపుర. మీలాంటి టీచర్ దొరకటం నా అదృష్టం మిస్ అన్నాడు రఘు కళ్ళు మెరుస్తుండగా. కాలేజీలు తెరిచాక రఘుతో పాటు అతని తండ్రి కూడా విజయవాడ వెళ్ళిపోయాడు. రఘు కాలేజీ తెరిచాక క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఎంపీసీలో ఫీజేమీ లేకుండా చేర్చుకున్నారని, మంచి కాలేజీ అని, టీచర్లందరూ ఆదరంగా చూస్తున్నారని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని వ్రాశాడు. చివర్లో ఏది ఏమైనా మీరు నాకు చాలా ఇష్టమైన టీచర్ అని వ్రాశాడు. ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజీ ఫస్ట్ అయినప్పుడు ఫైనల్ పరీక్షల ముందు కూడా వివరంగా ఉత్తరాలు రాశాడు. ఫైనల్ ఎగ్జామ్స్లో ఎంపీసీ స్ట్రీమ్లో స్టేట్ సెకండ్ వచ్చానని, అంతా మీ కోచింగ్ సెలవేనని వ్రాశాడు. చివరిలో ఎప్పటిలాగే మీరు నాకు చాలా ఇష్టమైన టీచర్ అని వ్రాశాడు. చాలా సంతోషపడింది త్రిపుర. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కనీసం ఒక్కటైనా ఉత్తరం రాస్తూ తన ప్రోగ్రెస్ వ్రాసేవాడు. సూరత్కల్లో కంప్యూటర్ సైన్సెస్లో చేరానని, పూర్తి చేశాక యుఎస్లో మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేయాలన్నది తన ఆశయమని వ్రాశాడు. అలాగే అకుంఠిత దీక్షతో తన మాట నిలబెట్టుకున్నాడు. యుఎస్ వెళ్లే ముందు ప్రత్యేకంగా వచ్చి త్రిపుర కృష్ణమూర్తి గారికి మొక్కి బట్టలు పెట్టి వెళ్ళాడు. అమెరికా వెళ్ళాక కూడా క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఉత్తరాలు వ్రాయడం తగ్గినా ఎప్పుడైనా ఫోన్ చేసేవాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరానని, చాలా సంతృప్తిగా ఉందని రాశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆహ్వానంతో తీపి జ్ఞాపకాలన్నీ త్రిపురని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మధ్యలో తండ్రి పోయాడని విచారంగా ఉత్తరం ఒక్కడి తప్పించి రఘు దగ్గర నుంచి ఏదైనా సమాచారం ఇప్పుడే రావడం. 10వ తారీఖున సాయంత్రం 7 బంజారా ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించిన త్రిపుర విస్తుపోయింది. కృష్ణమూర్తి గారు కూడా త్రిపుర వెన్యూ ఇదేనంటావా అనేశారు. పెద్ద ఫంక్షన్ హాల్ అందంగా లైట్లతో అలంకరించబడి ఉంది. ముందు పెద్ద ఆర్చి, అతిథులకు సాదర స్వాగతం అని వ్రాసి ఉంది. ఇంకా రఘు, గాయత్రి పేర్లు కనిపించలేదు. లోపలికి వెళ్ళాక స్టేజి మీద దంపతులిద్దరూ నిల్చుని వచ్చిన వారితో మాట్లాడుతూ ఫోటోలు తీయించుకుంటూ ఉన్నారు. త్రిపుర రఘుని వెంటనే గుర్తుపట్టేసింది. వెన్యూ ఇదేలేండి, సరైన అడ్రస్కే వచ్చాం అన్నది. విశాలమైన హాలు పూల తోరణాలతో అలంకరించడం వలన అందంగా ఉంది. స్టేజి మీద చాలామంది శుభాకాంక్షలు చెప్పేవారు ఉండటం వలన త్రిపుర, కృష్ణమూర్తి గారు కుర్చీల్లో కూర్చున్నారు. ముందు కుర్చీల్లో కూర్చున్నవారు మాట్లాడుకోవటం త్రిపుర చెవుల్లో పడింది. రఘునందన్ సార్ మొన్నటి దాకా శ్రీహరికోటలో శాటిలైట్ లాంచ్ డివిజన్లో ఉండేవారు. 2 నెలల క్రితమే బెంగళూరు ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్కి హెడ్గా వెళ్ళారు. ఆ పొజిషన్లో అపాయింట్ అయిన అతి చిన్నవారు సారు అన్న మాటలు విని నిర్ఘాంతపోయింది. రఘు వైపు చూసింది. లాల్చీ పైజమా, పైన స్టోల్ వేసుకుని ట్రెడిషనల్గా ఉన్నాడు. గాయత్రి కూడా చక్కని పట్టు చీర కట్టుకుని పూలు పెట్టుకుని లక్ష్మీదేవిలాగా మెరిసిపోతోంది. కృష్ణమూర్తి గారు ఇంతలో త్రిపుర మనల్ని పిలుస్తున్నట్ట రఘు అనేసరికి పక్కకి చూసింది.
సూట్లో ఉన్న ఒక యువకుడు చాలా గౌరవంగా అమ్మా మిమ్మల్నే పిలుస్తున్నారు సారు అనేసరికి మళ్ళీ స్టేజ్ వైపు చూసింది త్రిపుర. రఘు చాలా ఉత్సాహంగా చెయ్యెత్తి రమ్మని సైగ చేస్తున్నాడు. అక్కడ ఎంతోమంది ఉన్న భార్యతో కలిసి స్టేజ్ దిగి ఆ దంపతులిద్దరికీ మోకాళ్ళ మీద కూర్చుని తల వారి పాదాలకు తాకించి నమస్కరించారు ఇద్దరు. త్రిపురను చెయ్యి వదలకుండా స్టేజ్ మీదకు తీసుకుని వెళ్ళి నూతన దంపతులు కూర్చున్న సోఫా మీద ఆ దంపతుల్ని ఆసీనులు చేసి వారి కాళ్ళ వద్ద రఘు గాయత్రి కూర్చుని ఫోటో తీయించుకున్నారు. త్రిపుర కృష్ణమూర్తి గల అభ్యంతరాలు వారు పట్టించుకోకుండా 4-5 ఫోటోలు తీయించుకున్నారు. ఆ తరువాత నూతన దంపతుల్ని బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టి అక్షింతలు వేసి మనసారా దీవించి తను తెచ్చిన బహుమతి వారి చేతిలో పెట్టారు ఆ దంపతులు. బహుమతులు వద్దని ప్రత్యేకంగా చెప్పాను కదా మిస్ అన్నాడు రఘు కొంచెం నొచ్చుకుంటూ. ఆ ప్యాకెట్ విప్పి చూడు తెలుస్తుంది అన్నది చిన్నగా నవ్వుతూ. రఘు ప్యాకెట్ విప్పుతుండగా గాయత్రి ఏం చేస్తున్నావమ్మా అని అడిగింది త్రిపుర. చిన్న స్కూల్ నడుపుతున్నానమ్మా. సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి పూర్తిగా ఉచితంగా విద్య నేర్పుతామమ్మా. ఈ స్కూల్ ప్రారంభించడానికి రఘుయే స్ఫూర్తి అన్నది గాయత్రి. ఆనందంతో నోట మాట రాలేదు త్రిపురకి. మిస్ ఇది మా అమ్మది కదా అన్నాడు రఘు సంభ్రమంగా. అతని చేతిలో విప్పిన ప్యాకెట్ నుండి తీసిన ఒక పెద్ద కుంకుమ భరిణ, అందులో నుంచి తీసిన అటువంటిదే చిన్ని కుంకుమ భరిణ ఉన్నాయి. వాటితో పాటు ఇంగ్లీష్ RG అని ఎంబ్రాయిడరీ చేసిన 2 తెల్లటి చేతి రుమాళ్ళు, మరికొళందు సెంటు పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. రఘు కళ్ళల్లో సుడులు సుడులుగా కన్నీరు. త్రిపుర గబుక్కున తప్పు కన్నీరొద్దు నాయనా అన్నది అతని కళ్ళు తుడుస్తూ. ఆమె 2 చేతుల్లో మొహం దాచుకుని మీరు నాకు ఎంతో ఇష్టం మిస్. నా మీద నమ్మకానికి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పను అన్నాడు రఘు వెక్కుతూ. ఈసారి త్రిపుర కళ్ళ నీరు కార్చింది. నాయన రఘు, కృతజ్ఞతలు నువ్వు కాదు నేను నీకు చెప్పాలి. నీ మీద నమ్మకం కాదు, నా మీద నాకు నమ్మకం కలిగించావు తండ్రి అని అతని నుదురు చుంబించి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించింది. ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు, ఎవరెందుకు పుడతారో ఏ పని సాధిస్తారో, ఎవరెందుకు పుడతారో ఏ పని సాధిస్తారో, ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు. వినిపించే 344వ కథ VK 344 కుంకుమ భరిణ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు, ఇది వినిపించే కథలు, వినిపించే కథలు, ఇది వినిపించే కథలు.